బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలంలోని బూచేపల్లి కాటేజీకి ఆలయ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి కుటుంబ సభ్యులు దేవస్థానానికి చెందిన కాటేజీని 3 ఏళ్లుగా అప్పగించకుండా సొంతానికి వాడుకుంటున్నారు. బూచేపల్లి కుటుంబీకులు శ్రీశైలంలో ఫ్లాట్ నెంబర్ 34లో కాటేజీ కోసం స్థలం తీసుకుని నిర్మించారు. నిబంధనల ప్రకారం ఏడాదిలోపు కాటేజీని దేవస్థానానికి అప్పగించాల్సి ఉంది. 2023 మేలోనే అప్పగించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ వారే వినియోగించుకుంటున్నారు. దీంతో 15 రోజులలోపు కాటేజీని అప్పగించాలని శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18లోగా అప్పగించకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం కాటేజీలను నిర్మించిన దాతలకు ఏడాదిలో 30 రోజులు ఉచితంగా, మధ్యలో ఎప్పుడైనా అత్యవసరమైతే సగం ధరకు ఇస్తారు. గత 3 ఏళ్లుగా కాటేజీని బూచేపల్లి ఆధీనంలో ఉంచడం వల్ల దేవస్థానానికి వచ్చే అద్దెల ఆదాయం తగ్గిపోయింది. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానంలో కాటేజీలకు సంబంధించి ఈరోజు వివిధ మాధ్యమాల్లో వార్త వచ్చింది. శ్రీశైల దేవస్థానంలో ఇప్పటి వరకు 7 కాటేజీలు నిర్మాణ దశలో ఉంటూ కొన్ని పూర్తయినాయి, కొన్ని పాక్షికంగా పెండింగ్ పెట్టి శ్రీశైల దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. అటువంటి వాటన్నిటిపైన కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్య ధోరణి వ్యవహరించి పూర్తిగా అవి హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా ఉన్న కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ బోర్డు అక్టోబర్లో నియామకం అయిన తర్వాత వీటి మీద దృష్టి పెట్టి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఒక 10 రోజుల కిందట మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటుతో కూడిన ఒక కమిటీ వేసి ఈ పెండింగ్ ఉన్న కాటేజీలు వివరాలు తీసుకొని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇవ్వమని చెప్పడం జరిగింది. వారిచ్చిన రిపోర్టు ప్రకారంగా వీటన్నిటినీ త్వరలో వారు దేవస్థానానికి స్వాధీనపరచకపోయినా కూడా దేవస్థానమే స్వాధీనపరచుకునే ఉంటుందని శ్రీశైల దేవస్థానం చైర్మన్గా చెప్తున్నాను. వారికి ఒక డెడ్ లైన్ డేట్ ఫిక్స్ చేసి ఈ 7 కాటేజీలు కూడా దేవస్థానం పరిధిలోకి తీసుకోవడం జరుగుతుంది. వాటిల్లో ఈ బూచేపల్లి ప్రసాద్ గారు నిర్మించి కాటేజీ పూర్తి అయినా కూడా వారు హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉండడం ఏదైతే ఉందో, వారికి గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చిన కారణంగా వారు నిన్న మీడియాలో వార్త వచ్చిన సందర్భంలో వారి మనిషి చేత రాత్రికి రాత్రే కీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఒక పద్ధతి ప్రకారంగా దేవస్థానానికి వారు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మహిజ, ఏదైతే ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఏదైతే పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కాటేజీ నిర్మాణం పేరుతో గత 3 ఏళ్లుగా నిర్మాణం పూర్తయినా కూడా దేవస్థానానికి అప్పజెప్పకుండా సొంతంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వివాదం తలెత్తింది. ఏదైతే శ్రీశైలానికి వచ్చేటటువంటి భక్తులకు కాటేజీ పేరుతో కాటేజీ నిర్మాణం చేపట్టి శ్రీశైలానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో శ్రీశైలంలో కొంత భూమిని దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే నిర్మాణం పూర్తయినా కూడా ఏడాది పూర్తయిన తర్వాత కూడా అప్పగించకపోగా ఇంకా 3 ఏళ్లు అంటే అదనంగా 3 ఏళ్లుగా అతను సొంతంగా వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైల ఆలయానికి వచ్చేటటువంటి ఆదాయానికి పూర్తిగా గండిపడుతుందని గ్రహించినటువంటి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు అధికారులు అయితే అతనికి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతానికి బూచేపల్లి నిలయానికి చెందినటువంటి ఏదైతే కాటేజీ నిర్మాణానికి సంబంధించి ఈ రకంగానే ఈ నిర్మాణంతో పాటు ఇంకా మిగతా 6 నిర్మాణాలు కూడా కొంత పూర్తయి ఉన్నాయి. అందులో కొన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా అవి కూడా అప్పగించలేదు. వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోదుగుంట రమేష్ నాయుడు తెలిపారు. అయితే ప్రధానంగా ఈ బూచేపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఈ ఆలయానికి సంబంధించి గతంలోనే పలుమార్లు నోటీసులు అందించాము, అయినా కూడా అతను స్పందించలేదు. నిన్నటి రోజున వచ్చినటువంటి వార్తా కథనాల నేపథ్యంలో అతను తన మనిషి ద్వారా శ్రీశైలం క్షేత్రం ఉన్నటువంటి అధికారులకు తాళాలు ఏదైతే బూచేపల్లి నిలయం అని చెప్పి శ్రీశైలంలో కాటేజీ నిర్మించారో ఆ కాటేజీకి సంబంధించినటువంటి తాళాలు అప్పగించేందుకు ముందుకు వచ్చారు. కాకపోతే అది పద్ధతి ప్రకారం ఏదైతే కొన్ని నియమాలు ఉంటాయి, ఆ కాటేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ కాటేజీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి కీస్ కావచ్చు, అన్ని కూడా ఒక పద్ధతి ద్వారా ఒక ప్రణాళిక ద్వారా
ఆలయానికి అప్పగించాల్సి ఉంటుంది. ఆ రకంగానే అప్పగించాలని చెప్పి పలుమార్లు నోటీసులు పంపినా కూడా స్పందించకపోవడంతో డెడ్ లైన్ కూడా విధించారు. ఈ డెడ్ లైన్ లోగా ఏదైతే మరికొద్ది రోజుల్లో ఈ ఏదైతే కాటేజీకి సంబంధించి కీస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు ఆలయానికి అప్పగించకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు హెచ్చరించినటువంటి పరిస్థితి నెలకొంది. మహిళ రైట్, థ్యాంక్ యూ మురళి.